లిక్కర్ కేసులో సీబీఐ విచారణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితను సీబీఐ విచారించడంపై స్టేటస్ కో ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు స్వీకరించింది. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు సీబీఐ సమయం కోరింది. ఈ నెల 10న విచారణ జరుపుతామన్న రౌస్ అవెన్యూ కోర్టు అప్పటి వరకు స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించింది. వాదనలు పూర్తయ్యాకే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు నిన్న సీబీఐకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ కవితను జ్యుడిషియల్ కస్టడీలో ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈరోజు కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. సిబిఐ విచారించే అంశం పైన స్టేటస్ కో ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాదుల అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సిబిఐ వేసిన అప్లికేషన్ తమకు అందలేదని, సిబిఐ తరపు న్యాయవాదులు ఇవ్వలేదని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏ కోణంలో కవితను ప్రశ్నించాలనుకుంటున్నారు తాము తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పడం జరిగింది. అయితే సిబిఐ దానికి సమయం కోరడం జరిగింది. దీంతో ఈ విచారణను స్వీకరిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి అంటే బుధవారానికి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా నెక్స్ట్ వీకే కవితను ప్రశ్నించబోతున్నారు. సోమవారం ప్రశ్నించే అవకాశం ఉంది. బుధవారం విచారణ జరగబోతుంది కాబట్టి అప్పటి వరకు సిబిఐ కవితను ప్రశ్నించకుండా చూడాలి అని చెప్పి స్టేటస్ కో యథాతథ స్థితిని కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోరడం జరిగింది. కానీ రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా అందుకు నిరాకరించడం జరిగింది. పూర్తిగా ఏప్రిల్ 10వ తేదీనే వాదనలు విన్న తర్వాతనే దీనిపైన ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆలోపు ఇప్పటికే కోర్టు నిన్న సిబిఐకి అనుమతి ఇవ్వడం జరిగింది. కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు సిబిఐకి నిన్న అనుమతి ఇవ్వడం జరిగింది. ఈలోపు కవితను ఎల్లుండి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్టేటస్ కో ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఊరట కూడా కవితకు ప్రస్తుతం దక్కలేదు ఈ కేసులో. గతంలో కూడా ఇదే తరహాలో ఈడీ అరెస్ట్ చేసిన వారిని సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేసిన వారిని ఈడీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 2022 ఆగస్టు 15న ఇటు సిబిఐ మొదట ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే ఇందులో చాలా మనీ లాండరింగ్ ఆర్థిక వ్యవహారాలు ఇన్వాల్వ్ అయినాయన్న కోణంలో ఈడీకి రిఫర్ చేయగా ఈడీ 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్ ఫైల్ చేసి మనీ లాండరింగ్ వ్యవహారం పైన దర్యాప్తు జరుపుతూ వస్తోంది. ఇప్పటి వరకు సిబిఐ కేసులో 6 వరకు అరెస్ట్ అయ్యారు. ఈడీ కేసులో ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో 15 మంది వరకు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం కవితను నెక్స్ట్ ఈడీ మార్చి 15న అరెస్ట్ చేయడం జరిగింది. సిబిఐ ఒకవేళ క్వశ్చన్ చేసి దర్యాప్తుకు సహకరించకపోతే తీహార్ జైల్లో కస్టడీలో ఉన్న సమయంలోనే కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆలోపు ఈ సిబిఐ విచారణని వ్యతిరేకిస్తూ కవిత తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన బుధవారం విచారణ జరపబోతోంది కోర్టు. ఆలోపు ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. అలాగే స్టేటస్ కోకి అయితే రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడం జరిగింది. అంటే ఇప్పుడు కవిత ముందున్న లీగల్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం స్టేటస్ కో ఇవ్వడానికి కవిత తరపు న్యాయవాదులు ఏమని వాదించారు? ఈ కేసులో లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కవితను ప్రశ్నించాల్సి ఉందని చెప్పి గతంలో కవితను ఒకసారి ఇప్పటికే సిబిఐ ప్రశ్నించడం జరిగింది. 2022 డిసెంబర్లోనే కవితను ఆమె నివాసంలో హైదరాబాద్లో 7 గంటల పాటు సిబిఐ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈ ఏడాది గత ఫిబ్రవరి నెలలో కూడా సిబిఐ సిఆర్పిసి 160 ప్రకారం ఆవిడకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఆవిడ విచారణకు గైర్హాజరు అవ్వడం జరిగింది. అసలు సిబిఐ గతంలో 2022లో సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత నిందితురాలుగా కవితను ఈ కేసులో చేర్చడం జరిగింది. విచారణకు హాజరు కావడం లేని కారణాలను కూడా సిబిఐకి కవిత లేఖ ద్వారా తెలియపరచడం జరిగింది. ఎన్నికలు ఉన్నాయి, ప్రచార కార్యక్రమాలు ఉంటాను, అలాగే తనకిచ్చిన నోటీసులు కూడా చట్టవిరుద్ధం, గతంలో సాక్షిగా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు నిందితురాలుగా చేర్చి నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఇవి ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత లేఖలో సిబిఐని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు సిబిఐ విచారణకి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత తరపు న్యాయవాదులు సిబిఐ అసలు ఏ అప్లికేషన్ వేసింది అనేది మాకు తెలియపరచలేదు, ఎందుకు కవితను ప్రశ్నించాలనుకుంటున్నారు అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. దానికి
దానికి ముఖ్యంగా సిబిఐ మేము రిప్లై ఫైల్ చేయడానికి సమయం కావాలని చెప్పి కోరడం జరిగింది. సో 10వ తేదీ వరకు కూడా ఈ సిబిఐ రిప్లై ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుని రౌజ్ అవెన్యూ కోర్టు 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి విచారణ జరపబోతోంది. సో అయితే అప్పటి వరకు కూడా ఈ నెక్స్ట్ వీక్ నిన్న ఆల్రెడీ కోర్టు సిబిఐకి అలౌ చేయడం జరిగింది. తిహార్ జైల్లో ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించవచ్చు, ఆమెను స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు, ల్యాప్టాప్ సహా స్టేషనరీని అనుమతిస్తూ నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో అప్పటి వరకు బుధవారం వరకు 10వ తేదీ వరకు కూడా ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ రోజు విచారణ జరగబోతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా సిబిఐ ప్రశ్నించకుండా నిలుపుదల చేయాలి, స్టాటస్ కో విధించాలి, యథాతథ స్థితిని కొనసాగించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోర్టును కోరినప్పటికీ కోర్టు అందుకు నిరాకరించడం జరిగింది. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రేయర్ని కూడా మాకు సంతృప్తికరంగా ఉండాలి, మీరు కోరుతున్న అభ్యర్థన అన్న విషయాన్ని కూడా ఇటు కోర్టు కవిత తరపు న్యాయవాదులకి ఈరోజు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏ ఉత్తర్వులైనా సరే బుధవారం రోజు అంటే ఏప్రిల్ 10వ తేదీనే మేము ఇస్తాం. ఈడీ ఇటు సిబిఐ కవితను ప్రశ్నించాలా వద్దా, వాళ్ళు సరైన వ్యవహార శైలిలోనే వ్యవహరిస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ఆ రోజే తేలుస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఈ రోజు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అలాగే ఏదైతే అభ్యర్థన కవిత తరపు న్యాయవాది చేశారో స్టాటస్ కో విధించాలి, 10వ తేదీన ఈ కేసు విచారణ జరగబోతుంది కాబట్టి అప్పటి వరకు ప్రశ్నించకుండా చూడాలి అన్న అభ్యర్థన మాత్రం రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సో లీగల్ గా కవిత న్యాయపరమైన పోరాటాన్ని ఇప్పటివరకు ఈడీ కేసులోనే మార్చి 15 అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. 9వ తేదీతో ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. సో ఫర్దర్ గా కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఇంట్రీమ్ బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్స్ కూడా కవిత ఈడీ కేసులో దాఖలు చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసులో సిబిఐ కూడా రంగంలోకి దిగితే సిబిఐ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసులో నెక్స్ట్ కవిత లీగల్ గా సిబిఐ కేసులను కూడా కోర్టులో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా కూడా సిబిఐ కేసులో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి కవితకు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.